దశమభావ విచారణ 8వ ఎపిసోడ్ మనం చూద్దాం. ఇందులో మనం జాతక పారిజాతాల నుంచి బైపాస్ అయ్యి ఒకసారి మనం భావార్థ రత్నాకరంలో విశేషాలని శోధన చేసుకుని చూద్దాం. ధనలాభాధిపౌ రాజ్యే దోషాదిరహితౌ స్థితౌ తయోర్దాయేతు సంప్రాప్తే రాజయోగప్రదౌ స్మృతౌ రాజ్యలాభచతుర్థేషు పంచమేవా స్థితో యది రాజయోగప్రదో రాహు తద్దశాంతర్దశాసు చ. చాలా చక్కటి విశేషాలు ఇస్తాయి ఇందులో. ధన లాభాధిపౌ రాజ్యే, ధనాధిపతి లాభాధిపతి ఇద్దరు కూడా రాజ్యస్థానంలో ఉండి దోషరహితులైన దోషాదిరహితో స్థితో అన్నాడు. అంటే ఇక్కడ దోషం లేదు అనే మాటకి ఏమైందంటే నీచంలో లేడు, మూఢంలో లేడు, ఇట్లాంటి విషయాలని ప్రత్యేకంగా ఈయన ప్రస్తావన చేశారు ఇక్కడ వ్యాఖ్యానకర్త. మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు చెప్పి ఆయన సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. జ్యోతిష్ శాస్త్రాన్ని ఆయన జీవించినంతకాలం తపస్సులాగా చేసినటువంటి వ్యక్తి అనమాట. అదే మనకి వాళ్ళు దోషయుక్త అపి స్వయం అంటే అక్కడ దోషాలకు వచ్చేసరికి వాళ్ళ ఆధిపత్యాల మీద ఆ యొక్క శ్లోకాలని కూడా సూత్రాలని కూడా చెప్పుకుంటూ వచ్చినటువంటి జాతీయ పుస్తకం కాబట్టి అక్కడ దోషయుక్త అపి స్వయం అన్నప్పుడు వాళ్ళు సంబంధమాత్రాత్ బలనో భవేతాన్ యోగకారకో అని చెప్పి ఆ శ్లోకంలో దోషయుక్త ఉపస్వయం అనేసరికి అక్కడ అన్వయం చేసేటప్పుడు వ్యాఖ్యానకర్త చేశారంటే ఆధిపత్యరీత్యా వేరే దోషాలు ఉన్నప్పటికీ అనేటువంటి వ్యవహారం తీసుకొచ్చారు. అంటే ఎక్కడ తీసుకోవాలి. ఇక్కడ ఏమంటే ఇక్కడ మరి నీచ మూఢాది దోషాలు అన్నారు కదా, ఇది ఎట్లాగా అన్వయం అంటే ఇక్కడ ధన లాభాధిపౌ అలాగే రాజ్యే దోషాది రహితౌ స్థితౌ ఇవన్నీ కూడా స్థితి సంబంధమైనవి. స్థితి సంబంధమైన పదాల్లో ఉన్నటువంటి విషయాల్ని చెప్పుకుంటూ వచ్చాడు కాబట్టి అక్కడ సంస్కృత పండితులందరూ కూడా వాళ్ళు అన్వయం చేస్తారంటే ఇక్కడ కూడా స్థితిరీత్యా ఉన్నటువంటి ఆధిపత్యాలనే మాట్లాడతారు, ఆధిపత్యరీత్యా ఉన్నటువంటి వ్యవహారాలు మాట్లాడరు. ఈ సంస్కృత గ్రంథాలు మనం శోధన చేసేటప్పుడు ఆ వ్యాఖ్యానకర్తలు కరెక్ట్గా రాశారా చూసుకోవాలి కాబట్టి ఇవన్నీ కూడా ఈ కోణంలో చూసుకుంటూ వెళ్ళాలి. అక్కడ రాజ్యమునందు అంటే అందున్నాను సప్తమి విభక్తి, అందు అంటే స్థితి కింద అన్వయం అవుతుంది. అదే కాకుండా దోషాది రహితౌ స్థితౌ అనేటువంటి పదం వాడాడు కాబట్టి స్థితి సంబంధమైన విషయం కాబట్టి ఇక్కడ ఆ స్థితిలో వచ్చేటువంటి దోషాలు ఏముంటాయి, నీచ అవ్వచ్చు, శత్రుక్షేత్రం అవ్వచ్చు, లేకపోతే అక్కడ మూఢాది దోషాలు కలిగి ఉండొచ్చు అనేటువంటి అంశాలని మనం అన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. తయోదాయేతు సంప్రాప్తే రాజయోగ ప్రదోస్మృతం అంటాడు. అలాగే ధనలాభాధిపతులు కూడా దోషాలు లేకుండా కనుక రాజస్థానంలో కనుక ఉంటే ఆ సందర్భంలో వాళ్ళ కనుక దశలు కనుక వస్తే ఆ దశాంతర్దశ కాలాలు రాజయోగాన్ని ఇస్తాయా అని చెప్పుకుని వచ్చాడు. తర్వాత రాజ్య లాభ చతుర్థేషు పంచమేవా స్థితో యది రాజయోగప్రద రాహు తద్ దశాంతర్దశాను చ. 4, 5, 10, 11 స్థానాల్లో ఉన్నటువంటి రాహు ఇతర గ్రంథ సంబంధం లేనటువంటి వాడే. అంటే ఏమన్నాడు, రాజయోగప్రద రాహు తద్ దశాంతర్దశాను చ అని చెప్పుకుని వచ్చాడు. ఆ దశ అంతర్దశలో వచ్చినప్పుడు ఆయన రాజయోగాన్ని ఇస్తున్నాడు అని. ఇక్కడ పరాశర సంబంధమైనటువంటి విషయాలు చూసేటప్పుడు జాతక చూస్తూ ఉంటాం. యద్యద్భావగతో వాపి యద్యద్భావేష సంయుతౌ తత్తత్ ఫలాని ప్రబలౌ ప్రతిషేతాంతమగ్రహో. ఎవరింట్లో ఉంటాడో, ఎవరి చేత కలుస్తూ ఉంటాడో, ఎవరి చేత చూడబడుతూ ఉంటాడో వాళ్ళ ఫలితాలు మాత్రమే ఇస్తూ ఉంటాడు అనేటువంటి అంశాన్ని మనకి జాతకేంద్రికలో జాతకేంద్రిక కారకుడు చెప్పుకుంటూ వచ్చాడు. అలాంటి సందర్భంలో ఇక్కడ ఈ రాజయోగం అనేది ఇక్కడ 4, 5, 11, 10, 11 స్థానాల్లో ఉంటే రాజయోగం అనేటువంటి మాట అంటే కేంద్రాల్లో కోణాల్లో అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వస్తే అదే జాతక చంద్రికలో ఈ కేంద్ర కోణాల్లో ఉన్నటువంటి రాహు బాగా యోగిస్తాడనే అంశాన్ని ప్రస్తావన చేసుకొచ్చాడు. యద్యద్భావగతో అపి యద్యద్భావేష సంయుతం అన్నప్పుడు నువ్వు ఎవరితో ఉన్నాడో ఎవరితో కలిశాడో అనేటువంటి సందేహం వచ్చినప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ చర్చ పెరిగిపోతుంది. అక్కడ ఏం చేశాడు, ఆ చర్చకు అవకాశం ఇవ్వకుండా కేవలం ఈ యొక్క రాహు కేతులు వాళ్ళ విషయాలు చెప్పుకునే పరిస్థితిలో ఈ రాహువు కూడా 4, 5, 10, 11 స్థానాల్లో కనుక ఉంటే అక్కడ ఇతర గ్రహ సంబంధాలు లేనప్పుడు అని చెప్పేశాడు సీరియస్గా. ఇంకా నువ్వు యద్యద్భావతో అవి యద్యద్భావేషతో ఎవరితో కలిసినాడు, ఎవరింట్లో ఉన్నాడు, ఎవరితో చూడబడుతున్నాడు, వీటితో ఏమేమి ప్రస్తావన లేదనమాట. అలాగే ఇక్కడ స్మరజ్ఞానాయమాన స్థితితో రాహురు యోగకర అని చెప్పేసి మనకి ఉత్తరకాలమృతంలో ఆయన కాళిదాస్ గారు రాసుకుని వచ్చాడు. స్మర అంటే 7, జ్ఞాన అంటే 9, ఆయ అంటే 10,
ఆయా అంటే 11, మాన అంటే 10. స్మర జ్ఞానాయ మానస్థితో రాహుర్యోగకర అని చెప్పేసి ఆయన ఇచ్చాడు. అందులో 10, 11 స్థానాలు ఉటంకింపబడ్డాయి. ఇక్కడ ఈయన 4, 5, 10, 11 అన్నాడు. 7, 9 స్థానాలు ఈయన చెప్పల. ఆయనకు 7, 11, 9 స్థానాలు కూడా చెప్పుకుని వచ్చాడు. ఈ విధంగా ఈ కర్మ సంబంధమైనటువంటి విచారణ చేసేటువంటి సందర్భంలో భాగంగా భావార్థ రత్నాకరంలో విశేషాలు ఇప్పుడు చూద్దాం అనుకుంటే ఇక్కడ చూస్తున్నాం. కేతో తృతీయ సంస్థానం యోగదం భవతి ధ్రువం భాగ్యాపత్యస్థ కేతుస్థున్నదో ఔషో శుభమానహేత్ దోషమానహేత్. ఇక్కడ 3వ ఇంట్లో ఉన్నటువంటి కేతువు ఆయన యొక్క దశాంతర దశ వచ్చినప్పుడు రాజయోగం కలుగుతుందయ్యా. 5, 9 స్థానాల్లో ఉన్నటువంటి కేతు తన దశలో అవయోగాలు ఇస్తున్నాడు అనేటువంటి అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చాడు. తృతీయ నిలయ కేతుస్థ యోగ ప్రధానటువంటి మాట మనం సహజంగా తీసుకుంటున్నాం. ఈ తృతీయ నిలయంలో ఉన్నటువంటి అంటే 3వ స్థానంలో ఉన్నటువంటి కేతు యోగిస్తున్నాడు అనేది ప్రత్యక్ష నిరసనం. కానీ ఇక్కడ కొన్ని గ్రహాలు ఈ స్థానాల్లో ఉండి యోగించడం, కొన్ని గ్రహాలు ఈ స్థానాల్లో ఉండి యోగించకపోవడం అనేటువంటి విషయాల మీద ఈ గ్రంథస్థంగా ఉన్నటువంటి విషయాల్ని ఈ భావరత్నాకరంలో విశేషాలన్నింటినీ కూడా ఒక చోట పొందుపరుచుకుని వాటిని చక్కగా మనకు తగిన విధంగా అన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తే కనుక కొన్ని అసంబంధమైన వాక్యాలు దూరం పెడితే కానీ మనకి ముందుకు వెళ్తుంది. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి మరి ఇప్పుడు దొరికినటువంటి ఈ మధ్యకాలంలో దొరికినటువంటి పూర్వకాలం పుస్తకాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అదృష్టవశాత్తు మళ్ళీ ప్రింట్ అయ్యి మనకి వస్తున్నాయి. అనేక రకాలైన గ్రంథాల్లో అనేకమైన చోట్ల రాహుకేతుల గురించి ప్రత్యక్ష పరోక్షాల్లో విశ్లేషణలు బాగా చేశారు. ప్రత్యక్షం పరోక్షం అనే మాటలు ఎందుకు వాడుతున్నారంటే బృహజ్జాతకంలో ప్రత్యక్షంగా రాహుకేతుల గురించి స్పష్టంగా ఎక్కడ రాసి ఉండదు, కానీ పరోక్షంగా చాలా చోట్ల రాహుకేతుల గురించి ఉంటుంది. దాన్ని అందుకోసం నేను ఇప్పుడు మీకు చెప్తుంటా, గ్రంథం చదవడం కాదు కావాల్సింది, గ్రంథాన్ని మరి ఈ గ్రంథాలను అడ్డుపెట్టుకుని ఈ యొక్క సిస్టమ్ని అడ్డుపెట్టుకుని ఎవరైతే కనుక ఉంటారో వాళ్ళందరికీ కూడా గ్రంథాల మీద అవగాహన కావాలి, గ్రంథ అన్వయం మీద అవగాహన కావాలి. వచ్చినప్పుడే పనులు అవుతుంటాయి. అందువల్ల ఇక్కడ ఈ రాహు కేతు గురించి కూడా మీరు అనేక గ్రంథాల్లో అనేక విషయాలు రాసి ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా క్యాచ్ చేస్తేనే మనం ఒక అండర్స్టాండింగ్ రాగలుగుతాం. రాహుకేతుల గురించి కాలామృత గారు కూడా కొన్ని అంశాలను ప్రత్యేకంగా చేసుకుని వచ్చాడు. మరి లగ్నాత్ కోణాల్లో కనుక ఉంటే లగ్నాత్ కోణగతో చవిత్త మదన స్థానేశ్వరాభ్యాంతమఖేటో సంయుత వీక్షిత నిజ కాలేహి మృత్యుప్రదం ఉంటాడు. ఆ లగ్నంలో ఉన్నటువంటి ఈయన తర్వాత దశమంలో ఉన్నటువంటి గ్రహం వీళ్ళ ప్రభావజిత రాజయోగా చెప్తుంటాడు. చెప్పేటప్పుడు వాటిని మనం పరిధిలో తీసుకోవాలని ఎంతవరకు తీసుకోవచ్చు అనేటువంటి మాటని బాగా అబ్జర్వ్ చేస్తే ఈ రాహుకేతుల యొక్క సంచారం మీద గట్టి అవగాహన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చాలా చక్కనైనటువంటి అంశాలను ఇవ్వగలుగుతూ ఉంటారు. రాహుకేతు మీద అంశం కోసం చెప్పేసి ఒక గ్రంథంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇందాక మీకు చెప్పాను, ఈ పైనేమో రాజ్యలాభ చతుర్థేషు పంచమే వాస్థితి ఏది అన్నాడు. స్మరజ్ఞానాయ మనసుతో రాహుర్యోగకర అని ఉత్తరకాలమత గారు అన్నాడు. అసలు ఇవన్నీ తీసేసి యద్యద్భావగతో అపి యద్యద్భావేష సంజితో తత్తత్ఫలాన్ని ప్రభలో ప్రదేశేతాంతమోగ్రహం అని చెప్పి జాతీంద్ర గారు కూడా కూర్చాడు. అలాగే లగ్నాతు ఇందాక ఇక్కడ రాజ్యలాభ చతుర్థేషు పంచమేవా స్థితో ఇది అని చెప్పించాడు. ఇక్కడ మనం ఉత్తరకాలంతో ఆల్రెడీ చెప్పుకున్నాం. ఉత్తరకాలంతో ఏమని చెప్పుకున్నాం? లగ్నాత్కోణగతౌ చవిత్తమదన స్థానేశ్వరాభ్యాంతమఖేటౌ సంయుత వీక్షతో నిజదశ కాలే మృత్యుప్రదం అన్నాడు. లగ్నాత్ కోణాల్లో ఉన్నారు. లగ్నాత్ కోణగతౌ చ అక్కడ లగ్నాత్ కోణాలు అంటే లగ్నం నుంచి 1, 5, 9లో ఉండడం. ఇక్కడ 5వ స్థానం చెప్పాడు. అక్కడ 5వ స్థానంలో ఉన్నాడు ముందు ఆ సూత్రం ప్రకారంగా. విత్తమదన స్థానేశ్వరాభ్యాం 2వ అధిపతి 7వ అధిపతి అయినటువంటి వాళ్ళు విత్తమదనేశ్వరాభ్యాం తమః అక్కడ ఖేటో వీక్షతో నిజదశ కాలే మృత్యుపతో ఆ రాహు యొక్క సంచారం నడిచేంతకాలం మరి ఆ రాహు ప్రభావం చేత ఎక్కడైనా సరే ఏదైనా సందిగ్ధం వచ్చి అడిగినా లేదంటే ఏదైనా అవసరం వచ్చి అడిగినా తను చేసిన పనికి తగినటువంటి డిమాండ్ ప్రకారంగా అడిగినా ఏం చేసినా కానీ కొంచెం అవమానాలు పొందే లక్షణాలు వస్తూ ఉంటాయి. మరి ఇక్కడ యోగిస్తున్నారని చెప్పాడు, ఈ రాజయోగం అని చెప్పాడు. ఈ రాజయోగానికి ఆ అవయోగానికి లింకప్ చేసి స్టడీ చేసుకుంటూ ఆ తర్వాత ఇదే రాహుకేతులు ఒకవేళ లగ్నాత్కోణగతో చవిత్త స్థానేశ్వరాభ్యాంతమ ఖేటో సంయుత వీక్షతో నిజదశ కాలే మృత్యుపదం ఉన్నాడు. ఆయన ఇక్కడ 4, 5 అని చెప్పాడు. మనం 1, 9 స్థానాలు రాకున్నప్పుడు ఇక్కడ 2, 7 అధిపతుల దగ్గరికి వీక్షణ పడితే వాళ్ళ దశలాంతర దశ వచ్చినప్పుడు మృత్యు వస్తున్నాడు. ఇది కొంచెం బ్యాలెన్స్ తప్పినటువంటి అంశంగా మీరు భావిస్తారు. కానీ నేను ఏమంటానంటే 5వ స్థానం 9వ స్థానం చెప్పాడు కదా, 5, 9 స్థానాలు కనుక మీరు సీరియస్గా కనుక బాగా స్టడీ చేసుకుంటూ వెళ్తే అందులో 5వ స్థానం మీదకి వెళ్తే కనుక సుగంధ పూర్తడం, అన్ని పనులు సరిగ్గా సాగుతూ ఉండడం, సడన్గా
ఆ పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ జాతకాలు రీత్యా ఉన్న పిల్లలు వాళ్ళు నడవడి వ్యవహారం తేడా వచ్చే అవకాశం వస్తుంది. అందువల్ల కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా మరి శోధన చేసేప్పుడు నేను 3 గ్రంథాలే టచ్ చేశాను. ఇక మిగతా గ్రంథాలు కూడా రాహుకేతు గురించి ఏం చెప్పాడని చెప్పి రాసుకుంటూ వస్తాను. పరాశర సిస్టమ్ కూడా యాక్యురసీ మెయింటైన్ చేస్తుంది, యాక్యురేట్గా నడుస్తుంది. కానీ ఏంటంటే మనకు అసలు దాని మీద అవగాహన ఉంటేనే ఇది యాక్యురేటా కాదా అని చెప్పేటువంటి అవకాశాలు వస్తాయి. మనం వాటి మీద దృష్టి పడిపోతే మనం ఎక్కడ తీసుకొచ్చి చెప్పామండి. అందుకోసం భాగ్యాధిపశ్చాష్టమస్తుదాయనే కదా యోగద భాగ్యాధిశో పోయి చగృహ గాయష్టమైన దశు. ఇక్కడ భాగ్యాధిపతి అష్టమస్థితి కలిగినప్పుడు అతని దశ రాజయోగం ఇయ్యదు అని చెప్పి చెప్పుకుంటాడు. ఇక్కడ రిఫాష్టారిగతస్య రాష్ట్రస్తద్భేషయోగదృష్టభం భ్రష్టం స్యాత్ అని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాడు. ఇంక ఇక్కడ గ్రహం భ్రష్టస్యాతున్నప్పుడు ఆ గ్రహం యోగించిపోవడం అంటే ఏమిటి? ఇక్కడ రెండో వివాహం కానీ తర్వాత మళ్ళీ ఆడవాళ్ళని సంబంధించినటువంటి జాతకాలు చూసేటప్పుడు అక్కడ వాళ్ళ భాగ్యస్థానంలో చాలా విశేషాలు ఉన్నాయి. బాగా చెప్పుకుంటూ వచ్చారు. ఏంటంటే ఆడవాళ్ళ జాతకంలో 8 గ్రహాలు పాడైపోయినాయి, భాగ్యాధిపతి బలంగా ఉన్నాడు. ఆడవాళ్ళ జాతకంలో 11 భావాలు పాడైపోయినాయి, భాగ్యాధిపతి బాగున్నాడు. వాళ్ళ జాతకం మంచి యోగ్యంగా వెళ్ళిపోతుంది చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళ జాతకాలు స్టడీ చేసేటప్పుడు మరి ఆ భాగ్యస్థానాన్ని ఒకదాన్ని బాగా ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళాలి. మీరు ఏ భావాన్ని చూసుకుని స్టడీ చేసుకొచ్చారు, అసలు మనం భాగ్యభావం వెనకాల విచారణ చేసాం. అసలు సహజంగానే భాగ్యభావం బాగున్నప్పుడు మిగతా భావాలు పడైపోయినా ఆ జాతకుడు బాగుంటాడని. భాగ్యాధిపతికి అష్టమాధిపతి సంబంధాలు కలిగినప్పుడు వచ్చేటువంటి యోగాల మీద ఒక చిన్న కేస్ స్టడీ ఇక్కడ ఇచ్చుకుంటూ వచ్చాడు. అందువలన భాగ్యస్థానాన్ని స్టడీ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళ జాతకంలో ఇంకా సీరియస్గా స్టడీ చేయాలి. కాబట్టి ఒక భాగ్యభావం బాగుంది అంటే కనుక నువ్వు జాతకం చూసే ఈ జాతకం మంచిదయ్యా అనాలంతే. ఈ జాతకం మంచిదయ్యా, అదేంటండి ఈ మిగతా 8 గ్రహాలు పాడైపోయినాయి కదా, పోతే పోయినాయి, భాగ్యత బలంగా ఉన్నాడు కాబట్టి. అలాగే మిగతా 11 భావాలు బాలేదు, భాగ్యం బాగుంటుంది. అలాగే భాగ్యస్థానం ముడిపడింది. భాగ్యాధిపశ్చాష్టమస్థ తద్దాయే నైవ యోగద భాగ్యాధిపోపి చ గురు అష్టమస్థోతి భాగ్యద. భాగ్యాధిపతికి అష్టమస్థితి కలిగినప్పుడు అతని దశ రాజయోగాన్ని ఎట్లదే అన్నాడు. ఇక్కడ కూడా ఆయన ధర్మకర్మాధినేతరు రంధ్రలాభాధిపో యది తయో సంబంధమాత్రేణ నయోగం లభతే నరా అని చెప్పి జాతచంద్రులు లేపేశాడు. ఆయన కూడా భాగ్యాధిపతికి అష్టమస్థానంతో నివాసం ఏర్పడినప్పుడు ఆయన దశ యోగించట్లేదు. కానీ గురువు మాత్రం భాగ్యాధిపతి 8వ ఇంట్లో ఉంటే కనుక అతని దశ రాజయోగం అవుతుంది అన్నాడు. అది ఎట్లాగా భాగ్యాధిపతి అష్టమంలో వీళ్ళు కూర్చోవడం, అది రాజయోగం ఉండడం అనేది కొంచెం బాగా దూరమైనటువంటి అంశంగా కనబడుతుంది. ఈ యొక్క ఆధిపత్యాల రీత్యా వీళ్ళు నెక్స్ట్ ఎవరు అనేటువంటి విషయంలో ఏదైనా ఎక్కువగా ఆలోచించుకున్నారేమో అనేటువంటి అంశాన్ని మనం ప్రస్తావన చేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా గురువు యొక్క భాగ్యాధిపతి యొక్క స్థితి అష్టమంలో ఉన్నప్పుడు మాత్రం రిఫాష్టారిగతస్య రాష్ట్రస్తద్భేష దృష్టభం భ్రష్టం స్యాత్ అని చెప్పేసి అంశంలో ఇక్కడ వెళ్ళిపోతుంది. అయితే మరొక అంశాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ భాగ్యాధిపోపి చ గురుర్హ్యష్టమస్థాతి భాగ్యత అంటాడు. భాగ్యాధిపతి గురువు భాగ్యాధిపతి 8వ ఇంట్లో కనుక ఉంటే అతని దశ రాజయోగం అంటాడు. ఎట్లాగే రాజయోగం అంటే భాగ్యాధిపత్యం మేష లగ్నానికి వచ్చినప్పుడు వ్యయాధిపత్యం కూడా వచ్చింది. షష్టాధిపతి అష్టమంలోన, అష్టమాధిపతి వ్యయంలోన, వ్యయాధిపతి అష్టమంలోన రాజయోగం. తర్వాత మరి ఇంకో భాగ్యాధిపత్యం వచ్చేసరికి కర్కాటక లగ్నానికి వస్తుంది. కర్కాటక లగ్నానికి కూడా భాగ్యాధిపతి అనేటువంటి షష్టాధిపత్యం అవుతుంది. ఇలా షష్టాధిపతి అష్టమంలోన, అష్టమాధిపతి షష్టంలోన రాజయోగం. రిఫాష్టారిగతస్య రాశిరస్తద్భేషయోగదృష్టభం భ్రష్టం స్యాత్ క్రమశస్సదజ్ఞ గురవస్యుస్తేషు సౌక్షిపద అంటూ ఈ యొక్క సూత్రాలు చెప్పుకుంటూ వచ్చినప్పుడు రంధ్రేషో వ్యయషష్ఠగోరిపుపతో రంధ్రే వ్యయేవా స్థితో విఫేషోపి తథైవ రంధ్రరిపుభే యస్యాస్తి తస్మిన్ వదేత్ నాణ్యోనయక్షగతో నిరీక్షణయుతో తౌ రాజయోగప్రదం అంటాడు. ఈ ఆరో అధిపతి 8లో ఉన్న, 8వ అధిపతి 12లో ఉన్న, లేకపోతే 12వ అధిపతి 6లో ఉన్న, ఇట్లాగా ఒకళ్ళ రాశుల్లో ఒకళ్ళు ఉన్న, ఒకళ్ళ గ్రహాలు ఒకళ్ళు సంచారం చేస్తున్నప్పుడు వీళ్ళు ప్రభావంగా మొత్తం భాగ్యస్థానం యొక్క రాజయోగం మార్పు వస్తుంది అనేటువంటి విషయాలని మన వాళ్ళు ప్రస్తావన చేశారు. అనేక విషయాల్ని కూడా కంప్లీట్గా భాగ్యస్థానంతో ముడిపెట్టినటువంటి అంశాలని ఇంకా కొన్ని స్థానాలను మనం పరిశోధన చేసుకుంటూ వెళ్ళాలి. వాటన్నిటిని కూడా మరొక ఎపిసోడ్లో పరిశోధన చేద్దాం. స్వస్తి.